రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్ల కోసం నిర్వహించిన ఆత్మీయ భరోసా కార్యక్రమంలో ప్రమాద బీమా బాండ్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు సబ్బండ వర్గాలన్నీ ముందుండి పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో రైతులకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ రెండేళ్లలో మార్పు పేరుతో రాష్ట్రంలో జరిగిన మోసాన్ని ప్రజలందరూ గ్రహించాలని కేటీఆర్ విమర్శించారు. ఇక అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల వరకు ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోతే హైదరాబాద్ లో మహాధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు. కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున. అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికి కూడా తెలుసు. ఎట్లా ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు. అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. అట్లాగే గౌడన్నకు బీమా ఇచ్చిండు, గీత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. డ్రైవర్లకు, నేతన్నలకు, రైతన్నలకు, గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మొన్న పోయిన ఎలక్షన్లా ఒక హామీ ఇచ్చిండు. సరే మనం ఓడిపోయిన ఇయ్యాల, లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. నిజానికి ఈసారి కేసీఆర్ గారు గెలిచుంటే, ఇప్పటి గెలిచుంటే మూడోసారి ముఖ్యమంత్రి అయింటే ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా ఈ పాటికి బీమా వచ్చేది. మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు. కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున. అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన